హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ ఎటువంటి కోరికనైనా సరే ఈ రెమెడీ ద్వారా మీ కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. అండ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెమెడీ చాలా ఈజీగా అండ్ యూట్యూబ్లో కూడా చాలా ట్రెండింగ్గా ఉంది. దీనిగా ముందుగా ఏం చేయాలంటే ఒక గాజు బౌల్లోని మీ కోరికని రాసుకొని ఒక వైట్ పేపర్లోని బ్లూ పెన్తోనే రాసుకోవాలన్నమాట. రాసుకొని పేపర్ని చూపిస్తున్నాను కదా, అలాగ మడత పెట్టేసి గిన్నెలో అయితే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత దాంట్లోని బియ్యంతో కవర్ చేయాలన్నమాట. ఆ కాగితం కనిపించకుండా బియ్యంతో అయితే కవర్ చేసేసి తర్వాత 8 కాయిన్స్ డబ్బులు తీసుకోవాలి. అది 8 కాయిన్స్ అయితే తీసుకోవాలి. అది రూపాయి అయినా ₹2 అయినా తీసుకొని ముందుగా 3 కాయిన్స్ అయితే తీసుకొని బియ్యంలో అయితే ఆ 3 కాయిన్స్ని పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత దానిపైన కూడా ఈ రూపాయలు కనిపించకుండా కవర్ చేయాలి. బియ్యంతోనే కవర్ చేయాలి. ఈ బియ్యం ఏ బియ్యం అయినా పర్వాలేదు, శుభ్రంగా ఉన్న బియ్యాన్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ కాయిన్స్ అన్నీ కవర్ చేసేయాలన్నమాట. కవర్ చేసేసిన తర్వాత మిగిలిన కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, మళ్ళీ 3 కాయిన్స్ తీసుకోవాలి. 3 కాయిన్స్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా అలా చేయాలన్నమాట. ఈ వీటిని కూడా కవర్ చేసేయాలి ఆ బియ్యంతోని. ఇలా ఈ చక్కటి రెమెడీ మీ కోరిక ఎటువంటిదైనా సరే నెరవేరుతుంది. మనం ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయాలన్నమాట. ఈ పని అవుతుంది అని నమ్మకంతో నేను చెప్పిన ఈ రెమెడీని అయితే ఫాలో చేయండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ 3 కాయిన్స్ కూడా బియ్యంతోని కవర్ చేయాలి. కవర్ చేసేసిన తర్వాత మిగతా 2 కాయిన్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఈ బియ్యం పైన పెట్టేసి మళ్ళీ అవి కూడా కాయిన్స్ కవర్ అయ్యేలాగా బియ్యం అయితే వేసేసుకోవాలి. ఈ చక్కని రెమెడీ కూడా యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుందన్నమాట. నేను కూడా చేసి మీకు ఒకసారి చేసి చూపిద్దాం, మీకు యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే మళ్ళీ చేస్తున్నాను. పెళ్లి గురించి అయినా లేదంటే ఉద్యోగం కోసమైనా సరే ఈ రెమెడీ అయితే చేశారంటే ఖచ్చితంగా 100కి 100% కూడా మీ కోరిక అయితే నెరవేరుతుంది. దీనిపైన దాల్చిన చెక్క పౌడర్ని అయితే చేసుకొని దాన్ని అయితే వేసుకోవాలి. దాల్చిన చెక్క పౌడర్ వేసుకున్న తర్వాత గణపతి విగ్రహాన్ని అయితే బియ్యం పైన పెట్టాలన్నమాట. గణపతి విగ్రహానికి బొట్టు పెట్టి విగ్రహాన్ని అయితే బియ్యంలోని పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 3 లవంగాలు తీసుకోవాలి. 3 లవంగాలు కూడా గణపతి చుట్టూ కూడా పెట్టేసుకోవాలి. ఈ విగ్రహం వెండి విగ్రహమైనా అవసరం లేదు, చెక్క విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. కానీ పసుపు విగ్రహం అయితే పెట్టకండి, ఎందుకంటే మన కోరిక నెరవేరేంత వరకు ఈ బౌల్లోని గణపతిని అలాగే ఉంచాలి కాబట్టి పసుపు గణపతి అయితే పాడైపోతుంది. అందుకని ఏ గణపతి అయినా పర్వాలేదు. అంతేనండి, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇవే ఇంట్లో ఉంటాయి కదా, ప్రతిదీని మనం కోరికను మాత్రం చీటీలో రాసి వైట్ పేపర్ మీద ఆ చీటీని మాత్రం అడుగును పెట్టేసి దాన్ని బియ్యంతో కవర్ చేయాలి. అంతే, రెమెడీ అయితే చాలా ఈజీ. మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ గణపతి నేను కూడా ప్రార్థిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.